చదవండి, 2 నుంచి చదువు. నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును ఏమన్నాడు? నీ గురువును ఏమన్నాడు? యెహోవా నీ యొద్ద నుండి నీ గురువుని పరలోకానికి తీసుకెళ్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఏలియా ఎలీషాని దుక్కులు దున్నుతుంటే 12 మరకలు రాసున్న అద్దెల్లో దున్నుతా ఉంటే అప్పుడు వచ్చి పిలుస్తాడు ఎలీషాని. ఎలీషా నువ్వు నాతో కూడా రా అంటాడు. వెంటనే వాటిని వదిలిపెట్టి దైవజనులతో కూడా వెళ్తాడు. హల్లెలూయా. వెళుతూ ఉంటాడు. అంటే అక్కడి నుంచి అతన్ని ఆత్మీయతను బిల్డప్ చేస్తూ ఉంటాడు. చాలా మంది ఉంటారు, వస్తారు పోతుంటారు. కానీ ఎలీషా మాత్రము ఏం చేసి తెలుసా? ఆ దైవజనుడితో అంటుకోడు. ఎందుకు? దైవజనుడు అభిషేకించబడిన వ్యక్తి, అతనిలో అద్భుతాలు చేసే అభిషేకం ఉంది, అతనిలో ప్రార్థన బలం ఉంది, అతనిలో దేవుని యొక్క అభిషేకము పొంగుతుంది అని చూచి గమనించి ఆ అభిషేకం నాకు కావాలి, ఆ ప్రభావం నాలోనికి రావాలా అంటే నేనేం చేయాలి? దైవజనుడితో అంటు కట్టుబడాలి. ఆ ఆత్మలో నేను కూడా ఐక్యపరచబడాలని ఒకటే తపన. రోజు వాళ్ళు అంటారు, ఏమయ్యా నీ దైవజనుడు వెళ్ళిపోతున్నాడంటే ఏమంటాడంటే, నువ్వు ఉండవా, నీకేం పని, నాకు తెలుసు. ఆమె ఏమంటున్నాడు? నాకు తెలుసు అంటాడు. అక్కడ రాసింది అదే. వెళ్ళిపోతున్నాడంటే ఆయన కూడా అంటాడు, ఏమంటాడు తెలుసా? అయ్యా ఎలీషా యెహోవా జీవం, చూడండి అక్కడ, ఏలియా యెహోవా నిన్ను తెదలకు పొమ్మని చదివించుచున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషా అంటే, ఎలీషా అంటాడు, యెహోవా జీవముతోడో నీ జీవముతోడో నేను నిన్ను విడవను. నేనంట ఎందుకని? ఆత్మలో కనెక్ట్. హల్లెలూయా. దైవజనునికి ఉన్నటువంటి భారం ఏంటో నువ్వు గుర్తెరిగింది. దైవజనుడికి పరిచయ నిమిత్తం ఏమైతే ఆలోచన ఉన్నాడో, మనల్ని ఎలా ఎదగాలి, ఎలా అభివృద్ధి చెందాలనేటువంటి తాత్పర్యంతో ఆయన ముందుకు వస్తున్నాడో దాన్ని గుర్తెరిగితే ఆటోమేటిక్గా నువ్వు ఎదుగుతావు. హల్లెలూయా. దైవజనుడు ఒక దారి, నువ్వు ఒక దారి అన్నావు అనుకో, నీ దారి వేరు, ఆయన దారి వేరు. అప్పుడు నువ్వు ఎలా ఎదుగుతావు? ఎదగలవా? ఎదగలేవు. ఎందుకంటే నిన్ను ఆయనకి అప్పగిచ్చాడు. ఆమేన్. ఆత్మలో వర్ధలింప చేయాలి. నాకు చెప్పాను, ఆయన బిడ్డ నాకు అప్పగించినప్పుడు ఆయన గమనిస్తాడా? గమనించడా? ఆ బిడ్డ అడుగుతున్నా, నీ దాసుడు నాకు సరైన భోజనం పెట్టట్లేదు, ఆమేన్, నువ్వు ఫలించట్లేదు, నువ్వు ఎదగట్లేదు, ఎందుకు ఆగిపోయినావంటే ఆమేన్, దానికి లెక్క ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ లెక్కను నువ్వు అప్పగించాలి. నువ్వు ఎదగలేదంటే కారణము నీది ఎన్ని తప్పులైనా ఉండొచ్చు, కానీ అయితే దైవజనుడు ఆ తప్పులు కాదు కానీ తను ప్రేమిస్తూనే తనను దగ్గరించచ్చు. ఈరోజు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, దైవజనుడు ఏ ఆత్మను కలిగి ఏ భారమును కలిగి వెళుతున్నాడో అదే భారము కలిగి ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. హల్లెలూయా. నేను చెడిపోమని చెడు మార్గం పంపిట్లే. నువ్వు పర్వాలేదు, ప్రార్థన చేసుకో, బాగుండు. ఆమె నువ్వు చర్చికి రాబోలే, నీకు ప్రార్థన చేస్తా, నువ్వు ఇంట్లో కూర్చొని 3 పూటలు తిని ఎంత లాభం అని చెప్పాలి. ఆమె ఏం చెప్తున్నాడు? వాక్యములో విను, ఆమేన్, ఆత్మలో నిలబడు, ఆమేన్, ప్రార్థన చేసుకో. అవునా కదా? అంతేనా? నీతి బోధలు చెప్తున్నాడా? చెడు మాటలు చెప్తున్నాడా? హల్లెలూయా. అంటే నీకు నీతి బోధలు చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు నీతిగా ప్రకాశించు. హల్లెలూయా. ఆయన అంటాడు, ఎలీషా అంటారు, అయ్యా అంటే వాళ్ళు, నువ్వు పోయా, నువ్వు పో, మా కొద్దులేపో అన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఏలియాతో ఎలీషా అంటు కట్టబడ్డారు, మిగతా వాళ్ళు అంటు కట్ట. వెళుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలా, అతడు ఏలియా కంటే ఎలీషా గొప్పగా వాడబడ్డాడు. చెప్పండి కొడతాను. ఎప్పుడైతే దైవజనుడితో
ఆత్మలో అంతకట్టబడతావో ఆటోమేటిక్ నీ ఆత్మ వర్ధలుతుంది. వర్ధలుచున్న కలిగి నువ్వేం చేస్తావంటే దీవించబడతావు. ఆమె ఎందుకంటే నిత్యము నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తావు. ఆమె ఒకవేళ నువ్వు ఒక పూట చేస్తున్నావో లేదో అయినను ఆయన నీ కొరకు దేవుని సన్నిధిలో రాజ్ దేవుని సన్నిధిలో ఏం చేస్తుంటాడో తెలుసా? ప్రార్థన చేస్తా ఉంటాడు. ముందర కొంచెం కూర్చో. ప్రార్థన ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తూ దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా గురించి ఆయనకి రేపు లెక్క అప్పగించాలి కాబట్టి ఆయన నాకు నేను ఫలించాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి. నా సుఖము కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నాడయ్యా? నాకు అప్పగించబడ్డ దైవజనుడు. నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, నా సొత్తు కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారయ్యా? నాకు అప్పగించబడిన దైవజనుడు. ఆమె అది రావాలా నీలో? అంటు కట్టబడే అనుభూతులు నీకు రావాలా? నువ్వు హల్లెలూయా. ఆ అనుభవంలో నీకు నువ్వు నడవాలా? నడిస్తే నీ ఆత్మ వర్ధిల్లును, నువ్వు ప్రకాశిస్తావు. ఆటోమేటిక్గా నీ కుటుంబము సుందరమైనదిగా మారిపోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఆమె ఒక ఆయన ఉన్నాడు, గెహాజీ అని. ఆయన ఏం చేశాడు? దైవజనుడైన ఎలీషా, ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఏం చేశాడు? ఏలియా యొక్క అభిషేకము ఆత్మ ప్రభావాన్ని అందుకున్నాడు. ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఒక శిష్యుని ఎన్నుకున్నాడు, కొంతమందిని. అందులో ఎవరున్నాడు? గెహాజీ. ఈయనకున్న భారం ఏంటి? ఎవరైనా రోగులు వస్తే ప్రార్థించి పంపిడు. ఆమె అందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి. ఆయన దగ్గర నేర్చుకున్నాడు కదా పాఠము. ఎవరి దగ్గర? చెప్పండి, ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఏలియా దగ్గర నేర్చుకున్నాడు. ఎవరు నేర్చుకున్నాడు? ఎలీషా. చెప్పండి, ఏలియా. ఏలియా అనే ప్రవక్త దగ్గర ఎలీషా అనబడినటువంటి శిష్యుడు. ఆమె అంటే ఏలియా దగ్గరికి ఏలియా ఎవరు తీసుకొచ్చుకున్నాడు? ఎలీషా. ఎవరు తీసుకొచ్చుకున్నాడు? ఎలీషాని తీసుకొచ్చుకున్నాడు. ఎలీషా ఏం చేశాడు? ఏలియాని గమనిస్తున్నాడు. ఎలీషా ఏం చేశాడు? ఏలియాని అట్టుకుంటున్నాడు. ఎలీషా ఏం చేశాడు? ఏలియా ఎడ్జింగ్ కట్టి వెళ్తున్నాడు. ఎలీషా ఏం చేస్తున్నాడు? ఎలా వెళ్తుంటే అలా వెళ్తున్నాడు. ఏలి ఎట్టపోతే అలా. ఆయనకే భారం కలిగినాడు. ఎక్కడ మోకరిస్తున్నాడు అక్కడే మోకరిస్తున్నాడు. యాడు కూర్చుంటున్నాడు అక్కడే కూర్చుంటున్నాడు. నువ్వు యాడ కూర్చుంటే నేను ఆడ కూర్చు. అంటే అర్థం ఏంటంటే ఆత్మలో కనెక్ట్ అయిపోతుంది. ఆమె ఇప్పుడు ఎలీషా ఏమవుతున్నాడు? ఏలియా మీద ఉన్న అభిషేకము ఎలీషాలోకి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. ఏలియాలో ఉన్న ఆ ప్రభావము ఎలీషాలోకి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. ఎలీషా ప్రకాశిస్తా ఉన్నాడు. ఏలియా ఏ విధంగా ఉన్నాడో ఏలియా కంటే ఎలీషా జనరేట్ అవుతా ఉన్నాడు. ఆమేన్. అంత తీవ్రంగా ఉన్నాడు. ఎలీషా డెవలప్ అయిపోయాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషాకి దుప్పటి, ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీదకి వచ్చేసి ఎలీషా ప్రకాశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఎలీషా తరం వచ్చింది. ఎలీషా కొంతమందిని ఎన్నుకున్నారు. ఎలీషా భారం ఏంటి? ప్రార్థన చేసిన ప్రవక్త. ఎవరు వచ్చిన దేనికోసం వచ్చినా ఇదిగో నీ కిక్కీడు వెళ్ళిపో. ఓకే, ఇప్పుడు ఏమైపోయిందంటే ఎలీషా ఒక ఆయన చేర్చుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరన్నా ఈ కానికి ఇచ్చిందనుకో, ఓహో 10,000 కానికి ఇచ్చిందా? ఈయన వచ్చాడు, 15,000 ఇచ్చాడు. ఓహో, ఎలీషా దగ్గర 15,000 కానికి ఇచ్చిందా? ఒక ఆయన బంగారు నగలు తీసుకొచ్చిన తర్వాత ఆహా బంగారు వచ్చిందా, నగలు వచ్చిందా అని గమనించాడు. దేవుడి ఇష్టం. అలా ఇప్పుడు వీళ్ళు ఏమొచ్చింది చెప్పండి? నేత్రాలు ఎక్కడ పోయినాయి? ఎలీషా నేత్రాలు ఏడున్నాయి? ఏలియా మీద. అంటే ఏలియా దైవజనుడు, ఏలియా ఆత్మపూర్ణుడు, ఏలియా అభిషేకించబడ్డవాడు. కాబట్టి ఆయన మీద అభిషేకం ఉంది. ఆ అభిషేకం నాకు కాదు.
అని ఏలీషా చూశాడు. కానీ గెహాజీ అనబడిన ఏం చేశాడంటే ఏలీషా దగ్గరికి వస్తున్న బిడ్డలు తీసుకొస్తున్న ఆ గిఫ్ట్లు ఉన్నాయే వాటి మీద పడుతున్నాయి. యాడ్ మీద పడుతున్నాయి. ఎలీషా మీద ఉన్న అభిషేకాన్ని చూడటం లేదు, ఎలీషా మీద ఉన్న పవర్ చూడటం లేదు. ఎలీషాతో అంతు కట్టబడదాము, ఎలీషా తర్వాత మనమే వాడబడదాము, ఎలీషా లాగా వాడబడాలన్నటువంటి లేదు. ఏం చేస్తున్నాడా? ఆమె తెచ్చిందా? ఈయన తెచ్చాడా? సరే అట్లాగానే ఉన్నాడు. ఒకరోజు నయోమాను కుష్ఠరోగి అయినటువంటి ఒక ఆయన వచ్చాడు వేరే దేశాన్ని నుంచి. వచ్చినా కానీ ఏం చేశాడు తెలుసా? పోయా నదిలో పోయి మునిగిపో. 7 సార్లు మునిగేశాడు. మునిగిన తర్వాత చూస్తే బాగా అయిపోయాడు. ఉరి ఒక్క మాటతో బాగా అయిపోయాడు కదా. ఏమేమి అంటే బంగారు నగలు అన్ని ఒక పెద్ద బండి మీద వేసుకొని వచ్చేసాడు. అప్పట్లో అన్ని వెంటనే తెచ్చుకున్న తర్వాత వచ్చాడు దైవజనుడి దగ్గరికి. దైవజనుడా, నీ మాటతో నన్ను బాగు చేశావు. నీ దేవుడు గొప్ప దేవుడు. నీకేమిచ్చి నేను రుణం తీసుకోలేదు. ఇదిగో నా దగ్గర నీ నగలు ఏం తీసుకున్నాను. ఒక్క సింగిల్ పైసా కూడా నా పొద్దు. ఏమన్నాడు దైవజనుడు? ఒక్క సింగిల్ పైసా కూడా, ఒక్క నూగుపోవడు కూడా నా పొద్దు, తీసుకెళ్ళిపో అన్నాడు. ఈ ఎలికి తగ్గున్నాడే మా దైవజనుడికి మైండ్ సరిలేదు. మా దైవజనుడికి అసలు ఆలోచన లేదు. ఇన్ని నగలు, ఇన్ని బంగారు, అబ్బా ఇది కానీ నేను తీసుకుంటే పంట పండిపోయింది అంటున్నాడు. హల్లెలూయా. ఇదేం చేసాడు? అభిషేకం కోసం వచ్చాడా, డబ్బుల కోసం వచ్చాడా? అభిషేకం కోసం వచ్చి ఏం మారిపోయాడు? డబ్బు కోసం మారిపోయాడు. అంటే దైవజనుని యొక్క ఆత్మలో కనెక్ట్ అవ్వాలి. దైవజనుడికి ఇచ్చిన ఆ అభిషేకములోని కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు. హల్లెలూయా. ఆత్మలో కనెక్ట్ అవ్వలేక ఆ డబ్బు మీద మనసు పడిపోయింది. వెళ్ళిపోతా ఉన్నాడు. పాపం డబ్బు తీసుకొచ్చిన ఆయన బాగా అయిపోయినా చాలా దూరం వెళ్ళిపోయినాడు. సరే ఈయన ప్రార్థనలోకి కూర్చున్నాడు. ఈయన పరిగెత్తా ఉన్నాడు. రప్పతా పరిగెత్తాడు. వెనక రథాలు వెనక పోయి చూసేటప్పటికి ఏంది ఈ మనుషులు పరిగెత్తున్నాడు, ఏం జరిగిందబ్బా అని చెప్పి ఆగేసింది. ఆగిన తర్వాత అయ్యా ఇదిగో మా దైవజనుడు మీరు చెప్పిన తర్వాత ఒక 2 మనుషులు దైవజనుడి దగ్గరికి వచ్చారు. పాపం మరే ఇగో ఇది తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పించు అని చెప్పాడు. అందుకు దైవజనుడు నన్ను పంపాడు. అయ్యా నేను ఎంత కావాలంటే తెచ్చుకోపోయి ఏమన్నాడు? దైవజనుడు ఏ పేరు చెప్పాడా? దైవజనుడు. ఆత్మలో అయితే కనెక్ట్ లేదు కానీ పేరైతే వాడు. వెంటనే ఎత్తుకోబమ్మంటాడు. ఇక్కడ చూస్తా ఉన్నాడు ప్రార్థనలో కూర్చుని. ఆయన నటన, ఆయన ఏం చేస్తున్నాడు, ఆడ పరిగెత్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. వచ్చేసి ఒక జమ్మి చెట్టు కింద పెట్టేసి ఎత్తి మొత్తం పెట్టేసి వచ్చి చూశాడు. గెహాజీ ఎవరున్నా? నేను కింద ఉన్నా. అరే పిచ్చోడా, నువ్వు పరిగెత్తింది చూసా, ఆ దగ్గరకు పోయి డబ్బులు తీసుకున్నది చూసా, నగలు ఎత్తుకుని చెట్టు కింద పెట్టింది చూసా. ఆహా నువ్వు చిన్నోడు హల్లెలూయా. అంటే నేను సాధారణమైన వ్యక్తి అనుకొని నేను ఏదో అనుకున్నాను, నువ్వు చిన్నోడివి కాదే అని చెప్పి అయ్యా అన్నాడు. ఇంకేందయ్యా, నువ్వు కుష్ఠ రోగైన నయోమని దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకున్నావు కాబట్టి ఆ కుష్ఠ నీకు, నీ భార్య, నీ బిడ్డలకి, నీ బిడ్డలకి, నీ బిడ్డలకి, నీ వంశ పరంపరంగా వచ్చునుగా. కానీ ఎలీషా ఆ మాట అనడంతో గెహాజీకి కుష్ఠ వచ్చింది. కుష్ఠుడు కదా నయమాన, కుష్ఠ పోయింది. ఆ కుష్ఠ ఎవరికి వచ్చింది? గెహాజీకి వచ్చింది. గెహాజీ భార్యకి వచ్చింది. గెహాజీ పిల్లలకు వచ్చింది. వాళ్ళ పిల్లలు పుట్టిన పిల్లలు ఆ వంశమే కుష్ఠ వంశమే. అంటే మనం ఏం చేశాము, ఏం తప్పు ఆమె గెహాజీ చేయాల్సిన పని అదేనా? కాదు. అతను వచ్చింది దేనికి? అతను చేస్తున్న పని ఏంటి? అందుకే నీవు ఆత్మలో వర్ధిల్లాలి, అన్నిటిలో సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే నీకివ్వబడినటువంటి సంఘం నీకివ్వబడిన దైవజనులతో అంతు కట్టబడాలి, ఆత్మలో కనెక్ట్ అవ్వాలి.
అప్పుడే ఆయన ప్రార్థన నీ మీద ఫలిస్తుంది. ఆయన అభిషేకం నీ మీద పని చేస్తుంది. ఆయన ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. కట్టలేదనుకో నీవు ఆశీర్వాదాన్ని అనుభవించాలి. చాలా మందికి ప్రార్థనలు ఫలిపోవాలి. కారణం ఏంటంటే దైవజనుకున్న భారం మనము గుర్తిరిగి ఆయనతో కనెక్ట్ అవ్వాలి. ఆత్మలో ఆమె ప్రార్థన చేసుకుందాం. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ఇక్కడ దేవునికి స్తోత్రం. ఒకటే చెప్పాను, ఇంకా 2 ఉన్నాయి, ఇంకా ఇందులో పూర్తి కాలేదు. ఆమె హల్లెలూయా. ఆత్మలను వర్ధిల్లాలంటే ఏం చేయాలి? దైవజనుడి మీదున్న దైవజనుడు దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యాడా లేదా చూసుకో. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, నువ్వేం చేయాలి? ఆ దైవజనుడితో ఆత్మలో కనెక్ట్ అవ్వాలి. అంటే అర్థం ఏంటంటే ఆయనకి ఏ భారం కలిగి వెళ్తున్నారు, ఆ భారంలో మనం కూడా ప్రార్థన పూర్వకంగా కనెక్ట్ అవ్వాలి. హల్లెలూయా. కనెక్ట్ అవ్వమంటే వేరే విధంగా ఆలోచించుకోవాలి. ఆమె ప్రార్థనా పూర్వకంగా ఆయనలో బిల్డప్ అవ్వాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఇందాక చెప్పారు కదా, ఎప్పుడు ముందుగా రావాలి. ఆమె దేవుని ఆత్మలో మనం కనెక్ట్ అవ్వాలి. ఆమె ఓ భారం కలిగి ఉండాలి. దైవజనుడు రేపు ఫిబ్రవరి నుంచి మార్చి చర్చి కట్టాలని ఎంతో బాధపడుతున్నారు. మన వంతు మనం ప్రార్థించాలి. హల్లెలూయా. ఆయనకు ఒక భారం ఉంది, 7 మందిని కట్టాలని. నీకు కూడా అదే భారం ఉండాలి. పేర్కొండకూడదు, భారం ఉండ. మనం ఏం చేయాలి? మనం ప్రార్థించే, ఒకవేళ సహకరించే స్థితి మనకుంటే సహకరించాలి. ఆమె హల్లెలూయా. సహకరించగలిగే స్థితి మనకుందంటే సహకరిస్తాం. లేదు మనకు ఆ స్థితి లేదంటే ప్రార్థన చేస్తాం. మందిరికి కట్టబడి లేచారు. ఆత్మను సంపాదించాలని ఆరాటం ఉందండి. ఆరాటం కూడా మనకుండాలి. ఆమె ఎప్పుడు ప్రార్థన చేసే ఆ అనుభవంలోకి నేను కూడా ప్రార్థన చేయాలి. ఆమె అనే దాంట్లో కొంత ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఈ మాటలు అర్థమయ్యాయి? హల్లెలూయా. ఏం చేయాలి? మనం ఆత్మలో వర్ధిల్లాలి, అన్నిటిలో సౌఖ్యంగా ఉండాలంటే మనకి ఇవ్వబడిన దైవజనుడు సేవకుడితో మనము ఆత్మతో ఆయన ఏ భారము కలిగి ఉన్నాడో ఆ భారమును మనం కూడా ఆమె అతి భారమును కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఏమవుతాము? అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. ప్రార్థన మోకరిద్దాం, అందరం మోకరిద్దాం. అయ్యా, మేము వేరు కాదు ప్రభువా, నీ పరిచర్యలో మేము అంటుకట్టబడాలి. అయ్యా, నీ ఆత్మ కలిగిన దైవజనుడితో మేము ఆయన ఏ భారము కలిగి ఉన్నాడో ఆ భారము కలిగి ప్రార్థనలో మేము ఎదగాలి ప్రభు. ఐక్యముగా ఉండాలి ప్రభు. అన్నిటిలో ఫలించాలి ప్రభు. కీర్తన ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. సమయం అయిపోతాం.